ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఒక మంచి పాత పాట గుర్తొస్తుంది కదా. ఎస్, ఆ పాత పాటే కాదు, ఈ కొత్త ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ బుక్ కూడా అదే చెప్తుంది. బేసికల్గా ఈ బుక్ చెప్పేది ఏంటంటే, మనం మంచి ఫీలింగ్తో ఉంటే పనులు బాగా చేసుకోగలుగుతాము అని. అలా మంచిగా ఫీల్ అవడానికి ఇందులో చాలా టెక్నిక్స్ షేర్ చేశారు. అందులో కొన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, మేము నాగాలాండ్ మేఘాలయ ట్రిప్కి వెళ్ళొచ్చాము. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని రొటీన్లో పడడానికి కొంచెం టైం పట్టింది. ఆ పనులు చేస్తూ అసలు ఆట ఏంటి, పనేంటి, పనిని ఆటగా చూడడం ఏంటి అన్నీ సరదాగా మాట్లాడుకుందాము. హ్యాపీగా మోటివేటెడ్గా పనులు చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఏ మాట కామాటే చెప్పాలి. ట్రిప్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే వచ్చాక అన్నీ సర్దుకోవడం ఒక ఎత్తు. పైగా వచ్చిన నెక్స్ట్ డే నుంచే నాకు ఫుల్ వైరల్ ఫీవరు. మార్చిలో వైరల్ ఫీవర్ ఏంట్రా బాబు అని అనిపించింది. టకటకా చేసేయాలి అనుకున్న పనులు ఫీవర్తో ఫైట్ చేస్తూ మా హస్బెండ్ సపోర్ట్తో స్లోగా చేసుకున్నాను. ట్రిప్ ఎక్స్పీరియన్సెస్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంకా పనుల విషయానికి వస్తే, మనం మంచిగా ఫీల్ అవుతూ హ్యాపీగా పనులు చేసుకోవాలి అంటే మనకి ఎనర్జీని ఇచ్చేవి కొన్ని కావాలి. పనిని ఆటగా చూడడం అనేది మనకి ఎనర్జీ ఇస్తుందంట. ఆట అంటే స్ట్రెస్కి ఆపోజిట్. ఆట అంటే అందులో ఫన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఆట అనేది సైకలాజికల్ రిలీఫ్ని ఇస్తుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది ఒక ఫన్ యాక్టివిటీగా ఎలా చేయొచ్చు అని ఆలోచించి చూడండి. ఆ పనికి తోడుగా మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. ఈ పని ఎంతసేపు పడుతుందో చూద్దాం అని చిన్న అడ్వెంచర్లా చూడొచ్చు. అసలు ఇది ఎలా చేస్తే ఈజీగా అవుతుంది అని క్యూరియాసిటీతో చేయొచ్చు. ఇంకా ఫ్రెండ్స్తో సరదాగా జోక్స్ వేసుకుంటూ చేయొచ్చు. పని పూర్తి చేశాక ఒక చిన్న రివార్డ్ పెట్టుకొని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. ఇంకా ఒక టైమర్ పెట్టుకుని ఆలో ఫినిష్ చేయాలి అనే చిన్న ఛాలెంజ్ లాగా చూడొచ్చు. ఇంకా సరదాగా టు డూ లిస్ట్ అనేదాన్ని ఫన్ లిస్ట్గా పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో అని సరదాగా కాంపిటీషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎప్పుడు ఒక చోట చేసే పనిని ప్లేస్ చేంజ్ చేసి కొత్త ప్లేస్లో చేయొచ్చు. అలాగే ఎప్పుడు రొటీన్గా చేసే పనిని కొంచెం క్రియేటివ్గా ఆలోచించి డిఫరెంట్గా చేయొచ్చు. ఇలా ఒక ఫన్ ఎలిమెంట్ని మన పనుల్లోకి యాడ్ చేసుకోవచ్చు. ట్రిప్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా చాలా డస్ట్ ఉంది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఇంత డస్ట్ అనిపిస్తుంది. అగారో వాళ్ళు రివ్యూ చేయమని పంపించిన ఈ అగారో సుప్రీం కార్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ నాకు బాగా హెల్ప్ అయింది. ఇలాంటి వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కూడా. ఇది లైట్ వెయిట్, ఇంకా వైర్లెస్ అవడం వల్ల ఈజీగా వాడుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి దీన్ని స్టిక్ వాక్యూమ్ క్లీనర్గా యూజ్ చేసుకోవచ్చు. స్టిక్ లేకుండా చేత్తో పట్టుకుని కూడా యూజ్ చేయొచ్చు. దీనికి డిఫరెంట్ క్లీనింగ్ అటాచ్మెంట్స్ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. మోటరైజ్డ్ బ్రష్తో మనం ఫ్లోర్స్, కార్పెట్స్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రెస్ బ్రష్తో మనం పరుపులు, సోఫా, కర్టెన్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది క్రివైస్ నాజిల్ ఎక్స్టెన్షన్. దీంతో మన చెయ్యి రీచ్ అవ్వలేని ప్లేసెస్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ 2-in-1 మల్టీపర్పస్ బ్రష్తో ఎడ్జెస్, లైట్స్, ఫిట్టింగ్స్ లాంటివి క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని వాల్కి సెట్ చేసుకోవడానికి సెటప్ ప్రోడక్ట్తో పాటిస్తారు. ఇంకా ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జర్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 60 minutes యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంతోపాటు ఎడిషనల్ ఫిల్టర్ కూడా ఇచ్చారు. అటాచ్మెంట్స్ పెట్టుకోవడం, తీయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా దీనికి 3 సక్షన్ లెవెల్స్ ఉంటాయి: లో, మీడియం, హై. డస్ట్ ఎంటీ చేయడం కూడా చాలా ఈజీ. ఎవ్రీడే ఇలా ఎంటీ చేసేసుకోవచ్చు. డీప్ క్లీనింగ్ అప్పుడు ఫిల్టర్స్, ఇంకా కంటైనర్ క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఒక మంచి వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పనులు చేసేటప్పుడు సీరియస్గా ఉండొద్దు, సిన్సియర్గా ఉండండి. మనం గేమ్స్ ఆడేటప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా సీరియస్గా ఆడతారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎలా అయినా వాళ్ళే గెలవాలి అనే దాని మీదే ఉంటుంది. కొంతమంది మాత్రం వాళ్ళు విన్ అవ్వడానికే ఆడతారు, కానీ గేమ్ని ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ, జోక్స్ వేస్తూ, చిన్న చిన్న మిస్టేక్స్ని లైట్గా తీసుకుంటూ, మిగతా ప్లేయర్స్ని సరదాగా టీజ్ చేస్తూ, వాళ్ళ కంపెనీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన వర్క్ని, లైఫ్ని కూడా ఇలా ట్రీట్ చేస్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఒక్కొక్క రోజు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు పనిని చాలా సీరియస్గా చేస్తూ ఉంటాం. కానీ రిలాక్స్. అలాంటి టైంలో మీకు మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ పనిని తక్కువ సీరియస్నెస్తో కానీ ఎక్కువ శ్రద్ధతో చేద్దాము అని. అలా మనం కొంచెం సీరియస్నెస్ తగ్గించుకుంటే అది ఎంత కష్టమైన పనైనా ఆ పని చేసే ప్రాసెస్ని ఎంజాయ్ చేయొచ్చు.
అలా లైట్ హార్టెడ్తో ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలన్నా ఈగో ఫీలింగ్స్ కూడా ఉండవు. ఆ విధంగా మంచి స్పిరిట్తో మోటివేటెడ్గా వర్క్ చేస్తాం అన్నమాట. ట్రిప్ నుంచి వచ్చాక బట్టలు ఉన్నాయి చూడండి, ఒక 5 రౌండ్స్ వాషింగ్ మెషిన్ వేస్తే గానీ కంప్లీట్ అవ్వలేదు. ఉతికిన తర్వాత మడత పెట్టడం, సర్దడం తప్పదుగా. సో ఒక మంచి పాయింట్ డిస్కస్ చేస్తూ ఆ పని చేసేద్దాం. ఆ పాయింట్ ఏంటంటే, ఎంజాయ్ ద ప్రాసెస్, నాట్ ద అవుట్కమ్. ఒక పనిని ఫన్గా చూడాలి అంటే మనం ఆ పని చేసే ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, వచ్చే రిజల్ట్ని కాదు. ఇక్కడ మీకు ఒక మంచి పాయింట్ చెప్పాలి. చాలాసార్లు మనం ఏ పని చేయాలి అనే దాని మీద మనకు కంట్రోల్ ఉండదు. హోమ్ మేకింగ్ అయితే వంట, క్లీనింగ్, రొటీన్ పనులు, ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండే రొటీన్ పనులు, వీటిని మనం మార్చలేం. కానీ ఆ పని చేసే విధానం, పద్ధతి మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ బట్టలు ఇన్ని ఉన్నాయి, వీటిని మడత పెట్టడం తప్పదు. కానీ ఆ ప్రాసెస్ ఉంది చూసారు, అంటే కింద కూర్చొని మడత పెట్టాలా, సోఫా అంతా ఆక్యుపై చేసి మడత పెట్టాలా, పాటలు వింటూ మడత పెట్టాలా, హస్బెండ్తో కలిసి మూవీ చూస్తూ మడత పెట్టాలా, ముందు చిన్నవి మడత పెట్టాలా లేదా దుప్పట్లు మడత పెట్టాలా, మడత పెట్టినవి మధ్యలోనే సర్దేయాలా లేక అన్నీ మడత పెట్టి ఒకేసారి సర్దాలా, ఇంకా మడత పెట్టింది చాలు అంటారా? సో బేసికలీ నేను చెప్పేది మీకు అర్థమైంది కదా. ఆ ప్రాసెస్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది కదా, దాన్ని మనం ఓన్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్తో మనం ఆ పనిని ఎంజాయ్ చేసేలాగా మార్చుకోవచ్చు. ఒక ఆటగా చూడడం అనేది మనకి ఎలా అయితే ఎనర్జీని ఇస్తుందో, పవర్ కూడా మనకి ఎనర్జీని ఇస్తుంది. అంటే పని ఎలా చేయాలి అనే కంట్రోల్ మన చేతుల్లో ఉండడం కూడా మనకి ఎనర్జీని ఇస్తుంది. అలానే ఆ పని చేస్తున్నప్పుడు మన మైండ్ సెట్ కూడా మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అబ్బా అమ్మ అని తిట్టుకుంటూ చేయాలా, చేయడం ఎలాగో తప్పదు, కొంచెం ప్లెజెంట్గా చేద్దాం అన్న చాయిస్ తీసుకోవడం మన కంట్రోల్లో ఉంటుంది. అది మన పవర్. నెక్స్ట్, ద సోషల్ మోడల్ మెథడ్. మనం చేస్తున్న పనిని వేరే వాళ్ళు ఇంకా హ్యాపీగా చక్కగా చేసుకోవడం చూసామనుకోండి, లేదా వాళ్ళ స్టోరీస్, ఎగ్జాంపుల్స్ విన్నామనుకోండి, అది మనకి తెలియకుండా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మనందరం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు, వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు మోటివేట్ అవుతాం. సోషల్ మీడియా అనే కాదు, మన ఫ్రెండ్స్, కజిన్స్, పెద్దవాళ్ళలో కూడా చూస్తాం. నాకు వీడియో చేసే ప్రాసెస్లో కొన్ని పాయింట్స్ చెప్పాలంటే ఒకసారి కొంచెం డౌట్ఫుల్గా అనిపించినప్పుడు ఇంకెవరైనా చెప్పారా ఇలాంటివి, హెల్ప్ అయిందా అని చూస్తాను. ఆ పాయింట్ చెప్పడానికి అదొక చిన్న కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అలానే సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో కూడా చాలా పాజిటివ్ స్టోరీస్ ఉంటాయి. అవి చదివినప్పుడు కూడా నేను కూడా అలా చేయగలను అని అనిపిస్తుంది. రీసెంట్గా నేను విన్న స్టోరీ అయితే, సద్గురు ఉన్నారు కదా, ఆయనకి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ జరిగింది. సో దాని గురించి డాక్టర్ షేర్ చేసిన వీడియోలో చెప్పారు. ఆయనకి బ్రెయిన్లో బ్లీడింగ్ వల్ల సివియర్ హెడేక్ ఉన్నా కూడా మహాశివరాత్రి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంట. అది అలాంటి ప్రోగ్రామ్ కాదు, చాలా పెద్ద ప్రోగ్రామ్, చాలా ఎనర్జీ కావాలి దానికి. సో అదొక్కటే కాదు, ఆయన బిజీ స్కెడ్యూల్ని యథావిధిగా కంటిన్యూ చేశారంట. అండ్ 40 years నుంచి ఏ మీటింగ్ కూడా మిస్ కాలేదు అని చెప్పి టెస్ట్ కానీ సర్జరీ కానీ పోస్ట్పోన్ చేస్తుంటే ఫైనల్లీ డాక్టర్స్ ఇంకా బలవంతం చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారంట సర్జరీకి. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఇదే విన్నాను. అఫ్కోర్స్ ఆయనలాగా మనం చేయాలని కాదు, మన బాడీ చెప్పింది కూడా మనం వినాలి, అందరికీ అంత కెపాసిటీ ఉండకపోవచ్చు. బట్ ఈ విషయం విన్నప్పుడు ఏదో ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనమాట. నేను ఫీవర్లో ఉన్నప్పుడు ఇది విన్నాను కాబట్టి ఎలా ఇంత పని చేయగలిగారు అని నేను చాలా రిలేట్ అయ్యాను. నెక్స్ట్ పాయింట్, ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ నుంచి కాదు, ఈ మధ్య ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గేమ్స్ అనే బుక్ గురించి విన్నాను. అందులో ఒక మంచి పాయింట్ ఉందన్నమాట. ఈ సందర్భంగా అది మీకు ఎలాగైనా చెప్పాలి అని అనుకున్నాను. ఆ పాయింట్ ఏంటంటే, కొన్ని ఆటలు ఉంటాయి, అవి స్టార్ట్ చేస్తాము, ఆడతాము, ఎవరో ఒకరు గెలుస్తారు, ఆట ఫినిష్ అయిపోతుంది. ఇంకొన్ని ఆటలు ఉంటాయి, దాంట్లో ఫినిష్ అవ్వడాలు అనేది ఉండదు, ఆడుతూనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గేమ్ ఉంటుంది కదా పిల్లలు ఆడేది, సో అది ఎంతసేపు అయినా మనం ఆడుతూనే ఉండొచ్చు. అయితే మన లైఫ్లో పనులని కూడా ఆ విధంగా చూడొచ్చు. ఇప్పుడు మేము ట్రిప్కి వెళ్ళొచ్చాము, అదొక ఫైనైట్ గేమ్, అంటే వెళ్ళాము, వచ్చాము, అయిపోయింది. కానీ మనం హెల్త్ తీసుకుంటే అదొక ఇన్ఫైనైట్ గేమ్, అంటే దాన్ని మనం హెల్త్ని ఎప్పుడు కేర్ తీసుకుంటూనే ఉండాలి, దానికి ఎండ్ అంటూ ఉండదు. అలానే మన ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఇన్ఫైనైట్ గేమ్, వాటిని మనం డీల్ చేసుకుంటూనే ఉండాలి. మన పనులని ఇలా ఫైనైట్, ఇన్ఫైనైట్గా చూడడం అనేది ఒక కొత్త ఆలోచన విధానంగా అనిపించింది. అండ్ ఈ విషయం చదివినప్పుడు ఇన్ఫైనైట్ గేమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి అనిపించింది. అదేంటంటే మన హోమ్ మేకింగ్ పనులు లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి, దీనికి ఎండ్ అంటూ ఏమీ ఉండదు. గేమ్ భాషలో చెప్పాలి అంటే ఆడుతూనే ఉండాలి. ఇలాంటి ఇన్ఫైనైట్ గేమ్స్ని ఎండ్ లేకుండా ఆడుతూనే ఉండాలి కాబట్టి వాటిని ఎంజాయ్ చేసే విధంగా మార్చుకోవాలి. మనకుండే మంచి హ్యాబిట్స్, సిస్టమ్స్ కూడా ఈ ఇన్ఫైనైట్ గేమ్స్ని కూల్గా ఆడడానికి హెల్ప్ చేస్తాయి.
సో అవండి ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ బుక్లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ మంచి ఆలోచన చూసే ముందు వీడియో ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ వ్యూస్ కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మంచి ఆలోచన ఏంటి అంటే, ఒక మనిషి నుంచి మనం ఏమైనా తీసేసుకోవచ్చు, అతని యాటిట్యూడ్ని తప్ప. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.